బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ మొదలైపోయింది. 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇక ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్ పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలైతే సిద్ధమవుతున్నాయి. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు నితీష్ కుమార్. ఇక 17వ శాసనసభ రద్దు తీర్మానం ఆమోదించనుంది కేబినెట్. రేపు గవర్నర్కు రాజీనామా నితీష్ కుమార్ అయితే అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశాలు ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనుంది ఎన్డీఏ. నితీష్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. और तीसरा जो सबसे महत्वपूर्ण है, अति पिछड़ा वर्ग को आर्थिक और सामाजिक बल देना। अति पिछड़ा वर्ग के विभिन्न समूह तांती, ततमा, निषाद, मल्ला, केवट, गंगौता, बिंद, नोनिया, तेली, तमोली, बढ़ई, धानुक, लोहार, कुम्हार, नाई, शिल्पीकार, ठठेरा, माली, चंद्रवंशी, हलवाई, कानू, दांगी, तुराहा, आमद, केवट, राजवंशी, गड़ेरिया और इत्यादि को 10 लाख रुपए की सहायता देंगे। एवं जो सबसे महत्वपूर्ण है कि हम सुप्रीम कोर्ट के रिटायर्ड जज की अध्यक्षता में एक उच्च स्तरीय समिति का गठन करेंगे, जो अति पिछड़ा वर्ग की विभिन्न जातियों के सामाजिक आर्थिक स्थिति का आकलन करके इन जातियों को सशक्तिकरण के लिए न्यायोचित कदम उठाने का सरकार को सुझाव देगी। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? దాదాపుగా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నారో, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అబద్ధన ముఖ్యమంత్రి, ఆయన్నే మళ్ళీ కొనసాగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే జేడీయూ విషయంలో బీజేపీ పెద్దగా వివాదాలకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఎన్నికలకు ముందు ఒప్పందం ప్రకారమే ఆయన్ను ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. 3 రోజుల్లో బీహార్ లో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు కానుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కూడా అటు ఎన్డీఏ కసరత్తులు చేస్తోంది. దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించే అవకాశం ఉందండి. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటుగా అలాగే పలు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అదేవిధంగా ఇక పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు కేబినెట్ భేటీ నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి అంటే రేపే శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. అలాగే రేపు గవర్నర్ కు బీహార్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు రాజీనామా చేసేందుకు కూడా, రాజీనామా అందించేందుకు కూడా నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. ఇక నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశాలు కూడా జరగనున్నాయి. ఇక వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా అంటే ఎన్డీఏ శాసనసభ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సంబంధించి నాయకుడిని అంటే తమ శాసనసభ పక్ష నేతను అలాగే ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఈ ఎట్టకేలకు మరోసారి ఏది ఏమైనా సరే నితీష్ కుమార్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఊహాగానాలు జాతీయ మీడియాతో పాటుగా పలు ఛానల్స్ లో కూడా అలాగే పలు వెబ్సైట్లు కానీ అటు రాజకీయ పరిశీలకులు కానీ తమ అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. ఆయన రాష్ట్రపతిగా పంపిస్తారు, బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన వ్యక్తి లేదా నితీష్ కుమార్ సూచించినటువంటి వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కానీ దేనికి కూడా నితీష్ కుమార్ అంత సానుకూలంగా లేరు. ఖచ్చితంగా ఆయనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది చూడాలి. మరి వెంకట్, కేబినెట్ లో ఏ పార్టీకి అధిక ప్రయారిటీ దక్కే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా బీజేపీనే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి వీళ్ళకి ఇచ్చిన తర్వాత బీజేపీ ఖచ్చితంగా కీలక మంత్రి పదవులను ఆశించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. అటు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా కీలక శాఖలకు సంబంధించి ఆర్థిక అలాగే రెవెన్యూతో పాటుగా మరికొన్ని కీలక శాఖలను కూడా ఆశించే అవకాశం ఉంది. లేదంటే హోంశాఖ ఆశించే అవకాశం ఉంది. ఇక జేడీయూకి సంబంధించి అంటే బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చినా సరే అంత బీజేపీదే ఎక్కువగా, గతంలో కూడా ప్రస్తుతం కూడా బీజేపీ డామినేషన్ ఉంది. కాబట్టి రేపు నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కూడా బీజేపీ డామినేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రితో పాటుగా 1-2 కీలక శాఖలకు ఇచ్చినా సరే ఎక్కువగా
ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరికొన్ని పదవులు అయితే బీజేపీ తీసుకొని ఉంటుంది. మరి ఇప్పుడు వెంకట్ ఆల్రెడీ ఇప్పుడు నితీష్ పదవి సంవత్సర కాలమే ఉంటుంది. ఆ తర్వాత కూడా నితీష్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపి బీహార్కు కొత్త సీఎంను ఎన్డీఏ ఎన్నుకుంటుంది అనే చర్చ కూడా గట్టిగా నడుస్తోంది. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా మనకి లేదని చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించి అటు ఇంకా రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి సమయం ఉంది. దానితోడు ఎన్డీఏ పాలిత అటు దక్షిణాది మీద కూడా బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికే నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి చేసి ఇక మళ్ళీ బీహార్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇస్తూ ఇటు దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా కాంగ్రెస్ బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. కర్ణాటకతో పాటుగా ఇటు మన తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు, అలాగే ఇటు కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ తన వ్యూహాలను అమలు చేస్తోంది. దానితోడు తమిళనాడు ఎన్నికలు కూడా ఉన్నాయి. అలాగే ఇటు మహారాష్ట్ర కానీ, అలాగే ఛత్తీస్గఢ్, దక్షిణాది రాష్ట్రాలను ఆనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా ఒడిశా కానీ, ఈ రాష్ట్రాలకు సంబంధించి కాస్త బీజేపీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒడిశా ఎన్నికలకైతే ఇంకా మరో 4 ఏళ్ళ సమయం ఉంది. కానీ ఈ రాష్ట్రాలకు వాటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉపరాష్ట్రపతిని కూడా తమిళనాడు నుంచి ఎన్నిక చేశారు, రాధాకృష్ణ. కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఈ రాష్ట్రాల నుంచే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకట్. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగనుంది. బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే నితీష్ కుమార్ చేయనున్నారు. పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు నితీష్ కుమార్. 17వ శాసనసభ రద్దు తీర్మానం ఆమోదించనున్నది కేబినెట్. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనుంది ఎన్డీఏ. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కేబినెట్లో కూడా బీజేపీకే అధిక ప్రయారిటీ దక్కే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.